కోటీరమల్ కలనంగూల రఘుత్వ ఉండలమితో గంధ దీపం వెక్కి ఉజ్వల కాంతి వెలసిల్లు సీత కొనిపోవన్ మిన్నకెనిప్పుడే. ఓ స్త్రీలారా వినండి, నేను కలగన్నాను. ఆ కలలో లంకా దీపం సముద్రంలో మునిగిపోయింది. మన ప్రభువు తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకొని వెళ్తున్నాడు అని అప్రయత్నంగా తనకు కలిగిన కలను త్రిజట వివరించింది. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవి ఘన శుభ సూచకము శుద్ధమయ్యి తోచుచున్నవి సిద్ధంబి మాట వేద సిద్ధాంతములుగా. రాముడు పవిత్రమైన మనసు కలిగిన వాడు. సీత పవిత్రమైన స్వభావం కలది కాబట్టి శుభాలను కలిగించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది 4 వేదాల నిర్ణయం కాబట్టి పవిత్రమైనది. కావున నిన్నొక్క మలియడం గావలి ఉన్నట్టి మీరు కఠినోక్తులుగా నేవియు వాట్కుడింక నీ మగండు నెమ్మిగ నిన్ను గొనిపోవును మమందర మనుపు మమ్మ వరవక కరుణన్. అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇక మీదట ఆ సీతాదేవి వలనే మనం రక్షించబడతాము. అనుచుదనుచు కాంతులంతంత నెడబాసి నిదురబోయి రంత నదరి సీత తనకు దిక్కునేమి దడబోసి దిక్కింప మనుజ భాష పలికే.